హాయ్ ఫ్రెండ్స్, దేవి నవరాత్రులలో అమ్మవారికి మనము రోజు ఏదో ఒక నైవేద్యం సమర్పిస్తూ ఉంటాము. అందులో ఒకరోజు ఖచ్చితంగా పులిహోర అయితే ఉంటుంది. ఈరోజు నేను మీకు 3 రకాల పులిహోరలు చేయడం చూపిస్తాను. అవి ఏమిటో ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు స్టార్ ఫ్రూట్ తోటి పులిహోర ఎలా చేయాలో చూద్దాము. స్టార్ ఫ్రూట్ పులిహోర కోసము ముందుగా స్టార్ ఫ్రూట్స్ తీసుకుని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ఈ పైన ఉంటుంది, ఇది ఇలా కట్లాగా ఉంటుంది, ఇది స్లైట్గా పీల్ చేసుకోవాలి. ఇలా నారలాగా వస్తుంది, ఇది మాత్రమే కట్ చేయాలి. కాయ మొత్తం కాదు, ఇలా పైన కట్స్ ఉన్న చోట మాత్రమే ఇలా కట్ చేయాలి. ఇలా తీసుకున్నాక శుభ్రంగా తురుముకోవాలి. ఈ కాయలు కూడా మనం తినే పులుపుని బట్టి తీసుకోవాలి, 4, 5, అది కూడా మనం చేసే క్వాంటిటీని బట్టి. ఇప్పుడు దీన్ని తురుముకుందాం. ఇప్పుడు ఈ తురుము రెడీగా ఉంది. నేను 4-5 కాయలు తురిమాను. ఇందులో నీటి శాతం ఎక్కువ ఉంటుంది, చూసారు కదా నీళ్ళు ఎన్ని వచ్చాయో. ఇది కూడా తీసేయాలి. ఉట్టి తురుము మాత్రమే మనం పులిహోరకి వాడుకోవాలి. పోపు కోసం పల్లీలు, శనగపప్పు, ఆవాలు, మినపప్పు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, దీని కింద చిన్న అల్లం ముక్క ఉంది తరిగినది, సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఉన్నాయి. ఇదిగో ఇవి పోపుకి కావాలి. పులిహోరకి అన్నము ఇలా విడివిడిగా వండుకొని ఒక బేసన్లో వేసుకోవాలి. ఇందులో మనం కొంచెం ఇంగువ, పచ్చి ఇంగువ వేస్తే బాగుంటుంది. పోపులో కూడా వేస్తాము, ఇందాక చెప్పడం మర్చిపోయాను. అలాగే కొద్దిగా నూనె వేస్తే అన్నం పొడి పొడిగా అవుతుంది. కొంచెం కరివేపాకు కూడా వేడన్నంలో ఇది వేసుకుంటే బాగుంటుంది. కొంచెం పసుపు కూడా వేద్దాము. పసుపు పోపులో కూడా వేయాలి, ఇందులో కూడా కొంచెం వేయాలి. వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ పసుపు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఉప్పు వేయాలి, సరిపడినంత ఉప్పు వేయాలి. ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా వేసి కలిపిన తర్వాత ఇందులో కొంచెము ఒక 1/2 టీ స్పూను ఆవాలు, మెంతులు పొడి. నా దగ్గర ఇది ఎప్పుడు రెడీగా ఉంటుంది, ఊరగాయల్లో వాడుతూ ఉంటాను. ఆవాలు, మెంతులు 2 వేరువేరుగా వేయించుకుని సమానంగా తీసుకుని వేయించుకోవాలి డ్రైగాను. అప్పుడు ఆరిన తర్వాత పొడి చేసుకోవాలి. ఆ పొడి ఇందులో కొంచెం వేస్తే చాలా బాగుంటుంది. వేసి కలిపేయాలి. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయిలో నూనె వేసాను, నూనె వేడెక్కింది. ఇందులో ముందుగా మనం పప్పులు వేసేసుకుందాము. ఇది కొంచెం ఎర్రగా అయిన తర్వాత తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాము. ఎర్రగా కాదు, కొంచెం కలర్ మారిన తర్వాత. కొద్దిగా కలర్ మారింది. ఇప్పుడు మనం ఈ తరిగిన పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసేద్దాము. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసేయాలి. పోపు ఎర్రగా వేగింది. వేగిన తర్వాత ఈ వేడి మీద మళ్ళీ కొంచెం పసుపు వేయాలి. కొద్దిగా పసుపు వేసి మనము గ్రేట్ చేసుకున్న ఈ స్టార్ ఫ్రూట్ ముద్ద వేసేయాలి. ఇది పచ్చిగా కూడా కలుపుకోవచ్చు, కానీ కొద్దిగా వగరుగా అనిపిస్తుంది, అందుకని ఒక్కసారి వేడి మీద వేసేస్తే సరిపోతుంది. జస్ట్ ఒక 2 మినిట్స్, 1 to 2 మినిట్స్ వేయించుకుంటే చాలు. ఇది వేగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ కట్టేసుకొని కొంచెం 2-3 నిమిషాలు ఆరిన తర్వాత అన్నంలో వేసి కలుపుకుందాము. ఈ పులిహోర అన్నంలో పోపు ఆరింది, గోరువెచ్చగా ఉంది. ఇది వేసి కలిపేద్దాము. వేసి బాగా కలిసేలాగా కలపాలి. చేత్తో అయినా కలిపేయచ్చు, గరిటతో అయినా కలిపేయచ్చు. ఇది కొంచెమే ఉంది కాబట్టి గరిటతో కలుపుదాము. పులిహోర అంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం ఇది ఒక బౌల్లోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టుకుందాము. ఇప్పుడు నారింజకాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాము. పులిహోర కోసము అన్నం పొడి పొడిగా వండుకోవాలి. దానికి బియ్యం శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 2 చుక్కలు నూనె వేస్తే పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి, నేను డైరెక్ట్గా కుక్కర్లోనే వండేస్తున్నాను. మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పులిహోర పోపు కూడా రెడీ పెట్టుకుందాము. దానికి ఏమేమి కావాలంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఒక 2-3 ఎండుమిరపకాయలు, కొంచెం మెంతులు వేస్తే మంచి టేస్ట్, ఫ్లేవర్ వస్తాయి. అలాగే కొంచెం అల్లం ముక్క తరిగి పెట్టుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు, 4-5 అంటే మన కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కూడా తరిగి పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, కొన్ని పల్లీలు, అలాగే సువాసన కోసం ఇంగువ. నారింజకాయ పులిహోర కోసము ఒక 2-3 నారింజకాయలు తీసుకొని కట్ చేసి రసం తీసుకోవాలి. ఈ నారింజకాయలు కూడాను 2-3 అంటే పులుపుని బట్టి, కాయ పులుపుని బట్టి ఉంటుంది, మనం తినే పులుపుని బట్టి తీసుకుని రసం తీసుకోవాలి. ఇలా తీసిన నారింజ రసం ఇప్పుడు పులిహోరలో కలుపుకోవాలి.
ఇలా ఉడికిన అన్నాన్ని ఇలా వెడల్పాటి పళ్ళెంలో కానీ బేసన్లో కానీ వేసుకుని ఇలా పరుచుకోవాలి, ఆరబెట్టాలి. ఇందులో కొంచెం పచ్చి కరివేపాకు వేస్తే బాగుంటుంది. కొంచెం ఇలాగా తుంపినట్టుగా చేసి కలపాలి. అలాగే ఉప్పు కూడా సరిపడంత చల్లాలి. చల్లి కొద్దిగా నూనె కూడా పల్లి నూనె కానీ లేకపోతే పప్పు నూనె కానీ వేస్తే బాగుంటుంది. విడివిడిగా వస్తుంది, కొంచెం వేయాలి. వేసి కలపాలి ఒకసారి. అలాగే కొద్దిగా పసుపు, కొంచెం పోపులో కూడా వేద్దాము, కొంచెం అన్నంలో వేద్దాము. అలాగే కొంచెం పచ్చి ఇంగువ మనం పోపులో వేసినా కూడా ఇందులో కూడా వేస్తే చాలా బాగుంటుంది. వేసుకుని బాగా కలిపేసి ఒక పక్కన పెట్టి ఇప్పుడు పోపు వేసుకుందాము. ఇప్పుడు పోపు కోసం కడాయిలో నూనె వేసి వేడి చేశాను. పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ బాగుంటుంది పులిహోరకి ఎప్పుడు కూడాను. సో నూనె వేడెక్కింది. ముందు పల్లీలు వేద్దాము. పల్లీలు కొద్దిగా వేగాయి. ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసేద్దాము. ఈ పప్పులను రెడీ పెట్టుకున్నాం కదా పోపు కోసం, ఇవన్నీ వేసేద్దాము. ఇప్పుడు ఈ పప్పులు కూడా కొంచెం వేగాయి, చిట్టుపట్లాడుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం తరిగిన అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ, కొద్దిగా పసుపు. ఈ పోపు అంతా వేగింది. ఇప్పుడు ఇది మనం స్టవ్ కట్టేద్దాము. కట్టేసి కొంచెం ఆరిన తర్వాత అన్నంలో కలిపేద్దాము. ఈ నారింజ రసం అన్నంలో వేసి కలిపేద్దాం. ఇప్పుడు ఇది బాగా కలిసిన తర్వాత మనం వేసుకున్న పోపు ఉంది కదా, అది వేయాలి. ఇప్పుడు ఈ పోపు కూడా వేసేసి కలిపేద్దాము. వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పోపు అంతా బాగా కలిసింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని నైవేద్యంగా అమ్మవారికి సమర్పిద్దాము. దేవి నవరాత్రుల్లో 2వ రోజు అమ్మవారిని బాలాత్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు. ఈ రోజున అమ్మవారికి చింతపండు పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. అది ఎలా చేయాలో చూద్దాం. పులిహోరకి మనం ఎంత వండాలనుకుంటున్నామో అంత బియ్యం తీసుకోవాలి. నేను ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో తీసుకున్నాను. ఇది 2 సార్లు కడిగి నీళ్లు పోసాను. నీళ్లు మనం పొడి పొడిగా వచ్చేలా, అన్నం వండుకున్న దానికన్నా కొంచెం పొడి పొడిగా వండుకోవాలి. ఇందులో కొంచెము ఒక చుక్క నూనె వేస్తే పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. పులిహోర గుడిలో ప్రసాదంలాగా రుచి రావాలి అంటే అందులో ఒక పొడి వేయాలండి. దానికి ఏమేమి కావాలంటే అంటే నేను చిన్న గ్లాస్తో చేస్తున్నాను కాబట్టి దానికి సరిపడా చెప్తున్నాను. ఒక 1/2 టీ స్పూను ధనియాలు, కొద్దిగా మిరియాలు, ఒక 1/2 స్పూను, ఒక 1/2 స్పూన్ మెంతులు, 2 ఎండుమిరపకాయలు. ఇది వేయించుకోవాలి. నూనె లేకుండా మూకుల్లో వేయించి పొడి కొట్టాలి. దీంతో పాటుగా నువ్వులు కూడా వేయించి పొడి కొట్టాలి. ఇది ఆల్రెడీ నువ్వులు వేయించినవి కాబట్టి ఇది వేయించి అన్నీ కలిపి పొడుగు చేసుకుందాము. పులిహోర అన్నము ఉడికింది. నేను ఇలా ఒక బౌల్లోకి తీసుకుని కొంచెం పైన పసుపు, ఉప్పు, తర్వాత కొంచెం పచ్చి కరివేపాకు వేసాను. వేసి కలపాలి. అలాగే ఇందులో ఇంకొకటి కూడా వేయాలి. మనం ఇందాక వేయించుకోవాలని చూపించాం కదా, ధనియాలు అవన్నీ వేయించాను. ఇప్పుడు ఇది కూడా పొడి చేసి ఈ అన్నంలో కలిపేయాలి. మనం గ్రైండ్ చేసుకోవాల్సిన పొడిలోను నువ్వులు కూడా కలిపేసాను. ఇవన్నీ కలిపి పొడి చేద్దాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పొడి కూడా అన్నంలో కలిపేద్దాము. ఇప్పుడు పులిహోరకి తాలింపు వేసుకోవాలి. తాలింపుకి ఏం కావాలంటే పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లము, కొంచెం కరివేపాకు, చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టి గుజ్జు తీసాను. అలాగే కొంచెం ఇంగువ. తాలింపుకి నూనె మూకుల్లో వేసి వేడి చేశాను. వేడెక్కింది. ఇప్పుడు ముందు పల్లీలు వేయాలి. పల్లీలు కొద్దిగా చిట్టుపట్టు ఉంటున్నాయి. ఈ పప్పులన్నీ వేసేద్దాము. మినపప్పు, శనగపప్పు, ఆవాలు. ఇప్పుడు అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేద్దాము. ఇంగువ కూడా వేసేద్దాము. పోపు వేగింది. ఏం చేద్దామంటే కొంచెం పోపు తీసి మనం ఈ అన్నం ఇందులో వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం పోపు కలిపేద్దాము. మిగిలిన పోపులో మన చింతపండు పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఇది ఇందులో వేసి కొంచెం ఉడికించాలి. పోపుతో ఉడికితే మంచి టేస్ట్. మనం తినిన పులుపుని బట్టి వేసుకోవాలి. అలాగే చిన్న బెల్లం ముక్క. చింతపండు పులుపు ఉన్నప్పుడు బెల్లం వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. కొంతసేపు ఉడికించి ఇది కూడా అన్నంలో కలిపేద్దాము. చింతపండు ఉడికింది. ఉడికి నూనె అంతా తేలింది కదా, ఇప్పుడు ఇది స్టవ్ కట్టేసి మనం ఇది అన్నంలో కలిపేసుకుందాము. చింతపండు పేస్ట్ అన్నంలో వేసేసాను. ఇప్పుడు బాగా కలుపుకుందాము.
అన్నానికి అంతా పట్టేలాగా కలిపేస్తే పులిహోర రెడీ. దేవుడికి ఇంకా నైవేద్యం పెట్టడమే ఆలస్యం.